హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజ్ ఫర్ స్టడీ. 2026 ఆగస్టు 10న జరిగిన టెట్ హెచ్జిటి ఎగ్జామ్ ఇనీషియల్ కీ వచ్చింది. ఒకసారి రివ్యూ చేద్దాం. ఈ క్వశ్చన్స్ రేపు జరగబోయే డిఎస్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ టాపిక్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పరిపక్వతకు సంబంధించిన అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, బాహ్యకారకాలతో సంబంధం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్లో అన్వేషణ దశను గుర్తించండి. అన్వేషణ దశ అనేది ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, పాఠశాల పూర్వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఈ స్టేట్మెంట్లో సరైనది ఎంచుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఏ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. జోక్య స్వరాలను ఎవరు అదుపు చేయలేరు మరియు అవి పరతంత్ర సూత్రం మీద తమ ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 18 నెలలకు నడవడం ప్రారంభించాడు. అయితే అతని సోదరుడు బి 18 నెలలు పూర్తయిన తర్వాత మాత్రమే నడవగలిగాడు. దీనికి సంబంధించిన వికాస సూత్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ అనేవి దీనికి చెందుతాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, లెవెల్ 3 స్టేజ్ 6 3వ స్థాయి 6వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, కింది క్రీడా రకాలను వాటి వివరణతో జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఏకాంతర క్రీడ ఒంటరిగా ఆడడం, సమాంతర క్రీడ మొదట సాంఘిక కృత్యం, సహకార క్రీడ జట్టుగా ఆడడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్నలలో రూపొందించిన పత్రాన్ని ప్రయోజనసే స్వయంగా పూర్తి చేయించడం ద్వారా సమాధానం రాబట్టే సాధనమే ప్రశ్నావళి అని నిర్వచించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, గుడ్ మరియు హట్. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల వికాసానికి సంబంధించి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, అంటే ఓన్లీ సి ఈజ్ కరెక్ట్, అంటే పెరుగుదల సంకుచితమైనది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అహం కేంద్రీకృతంగా సాగే పిల్లల సంభాషణ ఈ దశలో సాంఘిక విషయం వైపు తిరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, నార్మ్ చామ్స్కీ ప్రకారం భాషా వికాసం జరగడానికి కారణమైన అంశము లేదా అంశాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఓన్లీ ఏ అండ్ బి. పరిణతిలో కలిగే పురోగతి ఫలంగా ఏర్పడటం ఏ, బి. అనువంశంగా ఏర్పడిన భాష వినడం వల్ల వినియోగంలోకి రావడం ఏబి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రకారం భాషా వికాస దశల సరైన వరుస క్రమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సాంఘిక ప్రసంగం, ప్రైవేట్ ప్రసంగం, నిశ్శబ్దత, అంతర్గత ప్రసంగం. క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, స్వీయ నేర్పులు, పరస్పర వ్యక్తిగత ప్రజ్ఞ, సాంఘిక నేర్పులు, ప్రాదేశిక ప్రజ్ఞ, చిత్ర నేర్పులు, భాషా సంబంధిత ప్రజ్ఞ, పద నేర్పులు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి జరిపే ప్రతి చర్యలు మొత్తం ఆ వ్యక్తి చేయగల కృత్యాలు మొత్తమే అతని మూర్తిమత్తము అని నిర్వచించిన వారు ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కాంటర్. నెక్స్ట్ క్వశ్చన్, సిర మరకల పరీక్షలోని ప్రత్యేక అభిప్రాయాల గురించి తెలిపేవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మౌలిక అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్పాంగర్ సిద్ధాంతంలోని సరైన జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్థిక విలువ ప్రతి పని లాభ నష్టాలతో చూస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గణిత ఉపాధ్యాయుడు ఒక గణిత సమస్యను చిన్న సమూహాలకు కేటాయించడం జరిగింది. వారు ఒక తుది పరిష్కారానికి వచ్చి ప్రతి సభ్యుడు కారణాన్ని వివరించాలి. ఇది ఈ అభ్యసన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సహభాగి అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్లో ప్రతిభ చూపిన ఒక అమ్మాయి కంప్యూటర్లో ప్రతిభను ప్రదర్శించడం అనున్నది ఈ అభ్యసన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ 3 శూన్య బదలాయింపు, సంబంధం లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, శాఖీయ కార్యక్రమంలో అభ్యాసకుడు తప్పుగా సమాధానం ఇస్తే ఏమి జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వారి నివారణ బోధనకు మళ్లించబడతాడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసన సూత్రాలకు విభేదించే ప్రవచనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆత్మగౌరవం ఎక్కువగా ఉన్నప్పుడు అభ్యాసం తక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రవర్తనవాదానికి సంబంధించినది ఏది? నాట్ రిలేటివ్ బిహేవియరిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, డెసికో అండ్ కాపర్డ్ నిర్వచించిన ఈ అభ్యసన విషయం లేదు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అభ్యసించే వేగంలో వ్యక్తికి మధ్య భేదాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్మృతి యందు నేర్చుకున్న విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఆప్షన్ 1 క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు మరియు ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలకు ఉండడం వల్ల నడవలేకపోవడాన్ని ఎలా అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఎథోటోసిస్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ హాల్ట్ ప్రసిద్ధ పుస్తకం ఏది? జాన్ హాల్ట్ యొక్క ఫేమస్ బుక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 హౌ టు చిల్డ్రన్ లెర్న్. నెక్స్ట్ క్వశ్చన్, చర్యాత్మక పరిశోధన సోపానాల వరుస క్రమం ఏది? ఆప్షన్ 3 చర్యాత్మక పరిశోధన సోపాన వరుస క్రమం ప్రణాళిక, ఆచరణ, పరిశీలన, నమోదు, విశ్లేషణ. క్వశ్చన్, పాఠశాలకు సంబంధించి నిబంధనలు మరియు కనీస ప్రమాణాలను తెలియజేసే RTE 2009లోని సెక్షన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సెక్షన్ 19లో నిబంధనలు మరియు కనీస ప్రమాణాలకు గురించి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ బోధనా పద్ధతి కానిది ఏది? టీచర్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్ కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సమస్య పరిష్కార పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, సంచిత పౌనఃపున్య రేఖాపటంలో y అక్షం మీద అంశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ y అక్షం మీద ఉంటుంది. ఆప్షన్ 4 సంచిత పౌనఃపున్యం. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమయుత అభ్యసనం అనే సాంకేతిక బోధనా వ్యూహమును ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ 3 బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, MS ఎక్సెల్లో ఫార్ములా టైప్ చేయటకు ముందుగా ఎంటర్ చేయవలసిన గుర్తు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ తెలుగు చూద్దాం. ఈ పద్యంలో శత్రువు అర్థం వచ్చే పదం ఏది? కరెక్ట్ ఆన్సర్ శత్రువు అర్థం ఆప్షన్ 1 వైరి. క్వశ్చన్, పద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. అప్పులు పెంచి కొడుకును దరిద్రం చేసే తండ్రి ఎలాంటి వాడని అంటారు? కరెక్ట్ ఆన్సర్ శత్రుపక్షంలో ఉన్న వీరుడు వంటి వాడుని. నెక్స్ట్ క్వశ్చన్, గద్యం చదివి అడిగిన ప్రశ్నకు జవాబు గుర్తించండి. గద్య కథనాలు ఈ రూపంలో కనిపిస్తాయి. కరెక్ట్ ఆప్షన్ 3 వచన రూపంలో కనిపిస్తాయి. క్వశ్చన్, పై పారా ఆధారంగా గద్య కథనాల్లో ఇవి కూడా ఒక భాగం. పై పారాలో ఇవి కూడా భాగం అంటే ఆప్షన్ 4 జానపద కథలు. నెక్స్ట్ క్వశ్చన్, పంచతంత్ర కథలను సంస్కృతం నుంచి తెలుగులోకి చిన్నయ్య చోరి ఈ పేరుతో అనువదించును. ఏ పేరుతో అంటే ఆప్షన్ 3 నీతి చంద్రిక. నెక్స్ట్ క్వశ్చన్, రావూర్ భరద్వాజ్ రాసిన డూడు బసవన్న పాఠం ఈ గ్రంథం నుండి తీసుకోబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జీవన సమరం. క్వశ్చన్, ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గజల్. నెక్స్ట్ క్వశ్చన్, కవులను వీరి రచనలతో జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 షేక్ ఖాజా హుస్సేన్, గాలిరంగు, పైడి తెరేస్ బాబు, అల్పపీడనం, గుర్రం జాసువా, నాగార్జున సాగర్, బులుసు వెంకటరమణయ్య, దీప కలకలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కంది పద్యపాదములను సరైన క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బీసీ ఏడి. నెక్స్ట్ క్వశ్చన్, మహనీయుల చరిత్ర ఇతివృత్తంగా ఉన్న జయగీతం పాఠం ఈ ప్రక్రియలో ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పాట. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది అంటూ గాంధీ మహాత్ముడిపై చక్కని గేయం రాసిన కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బసవరాజు అప్పారావు. నెక్స్ట్ క్వశ్చన్, మా ఊరు ఏరు ఈ పాఠం ఈ ఇతివృత్తానికి చెందినది. మా ఊరు ఏరు పాఠం ఇతివృత్తం ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రకృతి వర్ణ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్లో సరిగా జతపరచని అర్థాన్ని గుర్తించండి. సరిగా జతపరచిన అర్థాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 బీడి, వర్ధనం, స్వాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ధనుజులు పదానికి పర్యాపదాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అసురులు, రాక్షసులు. మందిరము పదానికి నానా అర్థాలు. ఆప్షన్ 4 గుడి, శిరం. నెక్స్ట్ క్వశ్చన్, అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకి కోటి పువ్వులు, పువ్వులలో 2 కాయలు
ఈ పొడుపు కథకు విడుపు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ 1 సూర్యుడు చంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, రుణాన్నం అనే పదానికి సంధి నామం. రుణాన్నం ఆప్షన్ 3 ఉద్ధి సంధి. ఆదర్శ భావాలు అనే పదంలోని సమాసం ఏమిటి? ఆదర్శ భావాల్లో సమాసం ఆప్షన్ 4 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, గోరంతును కొండంతగా చేసి చెప్పే అలంకారం ఏది? గోరంతును కొండంతగా చేసి చెప్పే అలంకారం ఆప్షన్ 1 అతియోగశక్తి అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో చిత్రార్థానికి ఉదాహరణ ఏది? చిత్రార్థానికి ఉదాహరణ ఆప్షన్ 2 చూస్తూ. ఓకే ఫ్రెండ్స్, ఇనిషియల్కి సైకాలజీ తెలుగు చూసాం. రిమైనింగ్ ఇనిషియల్కి ఇంకొక వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.